నవంబర్ 2న పిఠాపురం బ్రాహ్మణ సేవ పరిషత్ ఆధ్వర్యంలో తలపెట్టిన కార్తీక వన సమారాధన యథావిధిగా జరుగుతుందని బ్రాహ్మణులంతా ఉత్సాహంగా పాల్గొని ఐక్యతను చాటాలని బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ పిలుపునిచ్చారు. పిఠాపురం పట్టణం స్టూవర్ట్పేటలో గల తన నివాసంలో సేవా పరిషత్ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యనమండ్ర సూర్యనారాయణ మాట్లాడారు. సమావేశంలో పళ్లంరాజు, కామేశ్వరరావు పాల్గొన్నారు. ఇది మన కార్యక్రమం, మన సొంత కార్యక్రమం. బ్రాహ్మణ ఐక్య వేదిక, పిఠాపురం నియోజకవర్గ బ్రాహ్మణ ఐక్య వేదిక. ఈ వేదికలో ఎవరైనా సరే మన పిఠాపురం నుంచి కానీ బయట నుంచి కానీ ఏ బ్రాహ్మణులు వచ్చి ఇక్కడ బ్రాహ్మణ సత్కారాలు కానీ బ్రాహ్మణ విధానాలతో చేసే కార్యక్రమాలకు కానీ ఈ బ్రాహ్మణ సేవా పరిషత్ ఎప్పుడు కట్టుబడి ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు కలిగేటువంటి కుటుంబాలు, బ్రాహ్మణ కుటుంబాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద కానీ వేరే రకమైనటువంటి విధానాల మీద కానీ ఎవరైనా నష్టపోతే సేవా పరిషత్ నుంచి మేము ముందు నుంచి కూడా సేవాభావంతో సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్గా బ్రాహ్మణ సేవా పరిషత్ని మేము గుర్తించాం తప్పితే వేరే వాటికి కానీ మేము ఎప్పుడు కూడా కట్టుబడి ఉండేటువంటి పరిస్థితులు ఉండవు. ఎవరు మనకు అనుకూలంగా ఎదురుకెళ్తే వారితోటి వారి సేవలు మేము బ్రాహ్మణ సేవా పరిషత్ పరంగా చేస్తాం. ఇది ప్రజలందరికీ కూడా, మన సేవా కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ ఎటువంటి తారతమ్యాలు లేవు. చిన్న పెద్ద, ధనిక పేద అనేటువంటి విధానాలు ఉండవు. ఇది ఐక్య వేదిక మాత్రమే, బ్రాహ్మణ సేవా పరిషత్ ఐక్య వేదిక అని చేత మన కార్తీక వన సమారాధనలో అన్ని కుటుంబాలు కూడా పాల్గొని అందరూ ఉత్సాహంగా ఇది సేవాభావంతో వచ్చి మీరు పనిచేసి మనందరూ ఐక్యతనే చాటాలని మనం పిఠాపురం నియోజకవర్గ పరంగా బ్రాహ్మణులు చేసినటువంటి కార్తీక వన సమారాధన చరిత్రలో మిగిలిపోయే విధంగా మనందరూ యూనిటీ చాటాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ బ్రాహ్మణ సేవా పరిషత్ నుంచి నేను కోరుకుంటున్నాను.